రంపసాగరం మండలం కొత్తపల్లి గ్రామంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు కదిరప్ప మాదిగ గత వల్లాది కాలం ఉండి 30 సంవత్సరాల నుండి భూమి సాగులో ఉండి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒక సంవత్సరం ఉండి అదే భూమిలోనే మామిడి చెట్లు సాగు చేసుకుంటూ నీళ్ళు పోసుకుంటూ జీవిస్తున్నాడు. ఒక అగ్రకుల వ్యవస్థలు ఇతని ఎదుగుదల జీర్ణించుకోలేక అక్కడే ఆ చెట్లను రాత్రి నైట్ని పీకేయడం జరిగినది. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఓ దళితుడు ఎదుగుదల ఓరవలేక చెట్లు పీకేయడంలో మా బతకదారు దెబ్బతిని పేదరికంలో వెళ్ళిపోవడానికి అగ్రవర్ణాలు గుర్తుపడుతున్నారు. మా ఎదుగుదల జీర్ణించుకోలేక మేము భూములు వ్యవసాయ భూస్వామితో హక్కు స్వేచ్ఛ లేదు, ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదని తెలియజేస్తున్నాము. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు ఉండే ఒక మా పైన దాడులు మేము ఎదుగుకుండా మా భూములు లాక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మా పైన దాడులు జరుగుతున్నాయి. మా భూములు లాక్కుంటున్నారు. మేము చేసిన మామిడి చెట్లను రాత్రి ధ్వంసం చేసిన వాళ్ళపైన ఇంతవరకు కేసు కట్టలేదు. వాళ్ళపైన వెంటనే అటెండర్ మాట కేసు కట్టాలి. ఎందుకంటే సంవత్సరం ఉంటే మామిడి చెట్లు మా నీళ్లు వచ్చి పెంచడంలో ఇప్పుడు మా బతకదారు దెబ్బకొట్టడానికి మా ఎదుగుదల దెబ్బకొట్టడానికి మేము భూమిలో వ్యవసాయం ఎదుగుకోకుండా రాత్రి వేసే చెట్లను మొత్తం టోటల్గా 100 చెట్లను ధ్వంసం చేయడంలో చాలా మేము పేదరికులు, మాకు చాలా భూమి లేక నిరుపేదకులు చాలా మంది ఉండక ఎక్కడో కొండపైన పందెలు ఉంటే ఎన్నో వాళ్ళ నాన్నకాలం ఉంటే 30 సంవత్సరాలు సాగులో ఉంటే మామిడి చెట్లు సంవత్సరం ఉండి పెంచుకుని ఉంటే రాత్రి ధ్వంసం చేయడం చాలా అన్యాయం అని తీరా ఖండిస్తున్నాము. ఎస్పీ సార్, కలెక్టర్ సార్కి ఒకటే తెలియజేస్తున్నాము. అతనిపైన వెంటనే చర్య తీసుకొని వెంటనే ఎస్ఎస్ కేసు నమోదు చేసి అతనిపైన అటెండర్ మర్డర్ కేసు చేయాలని తెలియజేస్తున్నాము. మాకు చాలా పేదరికము, స్వతంత్రం బట్టి 70 సంవత్సరాలు ఉన్నాక మా పైన దాడులు ఆగలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, వెంటనే మా దళితుల మీద దాడులు ఆపండి. మా భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని వెంటనే వాళ్ళ కంప్లైంట్ ఇస్తానే వెంటనే వాళ్ళ పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తేనే మాకు దళితుల పైన దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేస్తేనే అరెస్ట్ చేస్తేనే మాకు స్వేచ్ఛ ఉంటుంది తప్ప ఏమి లేదని తెలియజేస్తున్నాము. 70 సంవత్సరాలు మా పైన దాడులు చేస్తున్నారు. ఈ దాడులను వెంటనే ఈ ప్రభుత్వం అరికట్టాలని తెలియజేస్తున్నాను. వెంటనే చెట్లు మిక్కిన వారిని వెంటనే హెచ్ఎస్ కేసు నమోదు చేసి అటెండర్ మర్డర్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము తాడపత్రి ఎంఆర్టీఎస్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాము. ఈ అవకాశం పెద్దలకు ఉద్యమం నమస్కారం. జై మాదిగ, జై కృష్ణ మాదిగ. వీడియో మళ్ళీ పెట్టినా.